సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, నీ జాతకాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళవద్దు, నీ జాతకాన్నే మార్చేస్తాను, నీ విధిని తిరగరాస్తాను, చూడగానే ఈ సాయి మాట ఒక్కసారి విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశంలో, బిడ్డ, నీకున్న అన్ని గెలుపులకి విజయాలకి జాతకం కారణం, నా గ్రహాలే కారణం, అప్పుడే నా జాతకాన్ని చూపించుకోవాలి అనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. ఈ సాయి బిడ్డవైన నువ్వు జాతకం గురించి ఆలోచించవద్దు. జాతకం చూపించుకోవాలా లేదా అనే చెప్పుకోవద్దు. సాయి భక్తులు జ్యోతిష్యం అనేది చూపించుకోని అవసరం లేదమ్మా. ఎందువల్లంటే ఈ సాయి మీ విధిలో ఉన్నప్పుడు మీకు ఇంకా వేరే జాతకం ఎందుకు చెప్పు. విధియే నీకు అనుకూలంగా మారుస్తాను, ఏం జరుగుతుంది అని మాత్రమే చెప్పగలను. కానీ నువ్వు నమ్ముకున్న ఈ బాబా మాత్రం నీ జాతకాన్ని మార్చగల శక్తి అనేది ఉంది. నీ జీవితంలో ఏం జరుగుతుంది అని నిర్ణయించేది నేనే కదా. జ్యోతిష్యులు నీ జాతకాన్ని చెప్పే మంచివాళ్ళు, కానీ నీ జాతకాన్నే మార్చగల శక్తిని నేనే కదా. జ్యోతిష్యం అనేది అబద్ధం కాదు తల్లి, కానీ జాతకం మీదే నమ్మకం అనేది పెట్టుకోవద్దు. ఈ సాయి బిడ్డకు అది అవసరమే లేదు. అన్ని అవసరాలకు, అన్ని విషయాలకు కర్తను కర్మను అన్నీ నేనే అయినప్పుడు నువ్వు ఆందోళన చెందాలా చెప్పు? అస్సలు వద్దు. నీకు అన్నిటినీ నేను చూసి ఇస్తాను. నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను. నీ జాతకంలో పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తిని కలిగిస్తాను. పెళ్లి యోగం లేని వాళ్ళకి వివాహము జరిపిస్తాను. ఒక్కరు నా దగ్గర శరణాగతి పొందారు అంటే వాళ్ళ పూర్తి బాధ్యత నాదే. వాళ్ళ అవసరాలన్నిటినీ నేను తీరుస్తాను. నీ ఆనందాన్ని నేను ఎక్కువ చేస్తాను. నీ సుఖంలోనూ దుఃఖంలోని నన్ను చూడు. లోకంలో జీవించే జీవితంలో నన్నే చూస్తూ ఉండు. జాతకం, జ్యోతిష్యం, ప్రశ్నలు, సోది ఇలాంటివి కాకుండా నీకు నేను బాబా ఉన్నాను కదా, నన్ను ఆనుకొని కూర్చో. నన్ను శరణాగతి పొందు. నా పాదాలు తాకు. ఈ బాబా ఉన్నాడని నమ్ము. నీకు కావలసిన అన్నిటినీ నేను అందిస్తాను. జీవితమే ఒక పోరాటం అని అనుకున్నప్పుడు ఎవరి సాయం నీకు అవసరం లేదు. ఎలాంటి పరిహారాలు ఈ సాయి బిడ్డవైన నీకు అవసరం లేదు. అనవసరంగా నీ డబ్బుల్ని ఖర్చు చేసుకోవద్దు. అన్ని కోరికలు, అన్ని ప్రార్థనలు ప్రతి ఒక్కటి తీరుస్తాను. వాటి మూలంగా నా దగ్గర నువ్వు ఆ ప్రార్థన పెట్టినప్పుడు తప్పక నెరవేరుస్తాను. నీ మనసుని ధ్యానంలో ఉంచుకో. నీకున్న గందరగోళములన్నీ ఏమీ చేయదు. ఎవరి దగ్గర కూడా నీతో ఎవరి దగ్గర ఉంటారో అలాంటి మనుషులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి సలహాలు ఎవరిని అడగవద్దు. ఎవరిని సాయం కూడా కోరవద్దు. ఎలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. కొద్దిగా ప్రశాంతంగా నిదానంగా ఉండు. నిన్ను నువ్వు మంచి దారిని చూపించే నేను నడిపిస్తాను తల్లి. నా వల్ల మాత్రమే అన్నీ మార్చగల శక్తి ఉంది అని నమ్మావు కదా. ఈ యొక్క నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నా నామాన్ని స్మరిస్తూ ఉంటే నీ జాతకాలేంటి, ఏ జీవితమే మారిపోతుంది అని గుర్తుంచుకో. నువ్వు ఈ సాయివై బిడ్డ కాబట్టి, ఈ బాబా బిడ్డవైన నీ కొరకు ఎప్పటికైనా సరే ఈ సాయి చెంత చేరాల్సిందే. అంటే నీకు మంచి కాలం వస్తుంది అని అర్థం. నువ్వు అదృష్టవంతురాలివి అని అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా నీ జాతకము, నీ చేతిను, నీ విధిరాతను ఎవరి దగ్గర చూపించాలి అనే దిగులు వద్దు. దాని గురించంతా ఈ సాయి చూసుకుంటాను. అన్నీ సరిచేస్తాను తల్లి. నువ్వు ఆందోళన పడేందుకు, నువ్వు బాధపడేందుకు ఇక్కడ ఏమీ లేదు. అలా ఉన్నా సరే వాటిని తుడిచేయటానికి నేను ఉన్నాను కదా. అంతా మంచిగా జరిగేందుకు కొత్త దారుల్ని నేను చూపిస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక నుంచి నీ జాతకం తీసుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ పాదాలు అరిగేలా తెరవద్దు.
నీ పాదాలని నా ఆలయం వైపు వెతుక్కునిరా. నీ మనసు నాలో నిలుపు. నీ యొక్క నాలుకపైన నా నామజపాన్ని స్మరించు. ఇక నీకైన జీవితాన్ని నేను మంచిగా మార్చడమే ఆలస్యం. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా నీ బాబా ఉన్నాడని నమ్మకంతో నెమ్మదిగా ఉండు. నన్ను నమ్మావు కదా, అంతా మంచే జరుగుతుంది. ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? ఏదైనా చూపించగల, నడిపించగల దేవుడు అని నువ్వు నమ్మినప్పుడు, నువ్వు కష్టపడుతున్నప్పుడు నీకు అండగా ఉండకుండా ఎందుకుంటాను? నన్ను ప్రార్థించిన నీకు అంతా మంచే జరుగుతుంది. నీ మనసు పక్వపరిచి ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అని తెలిసేలా నేను చెప్తాను. నా శరణాగతి పొందిన నీకు అంతా శుభంగా ఉంటుంది. ఏ చెడు కూడా నీ దరిదాపుల్లో రానివ్వకుండా చేస్తాను. నువ్వు ఎంతకాలం కష్టకాలంలో ఉన్నా కూడా నీకు ఆ కష్టాన్ని కడవరకు రానివ్వను. నీకు వాటి కడవరకు రానివ్వకుండా మొదట్లోనే చుంచేసి నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాను. ఏదైనా చేసి నీ కష్టాన్ని విడిపించుకోవాలనే కదా నువ్వు ఆరాటపడుతున్నావు. నువ్వు ఏమీ చేయమని అవసరం లేదు. ఈ సాయి మీద నమ్మకం మాత్రం పెట్టు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.